అర్బన్ పావర్టీ రూరల్ పావర్టీ కంటే ఎక్కువ ఉంది మేము చూస్తున్న క్రమంలో. మీకు తెలుసు, రూరల్ ఏరియాలో ఉపాధి లేకపోతే పుట్ట చేత పట్టుకొని వస్తారు. వాళ్ళందరికీ అడ్డా హైదరాబాద్. అది ఓల్డ్ సిటీయా, న్యూ సిటీయా తేడా లేకుండా. నా సూచన ఏంటంటే, ఈ డబుల్ బెడ్రూములు కాన్సెప్ట్ గొప్పగానే ఉంది, కానీ ఈ డబుల్ బెడ్రూములు ఎక్కడో తురకపల్లిలో, ఎక్కడో అలియాబాద్లో కట్టి చార్మినార్ వాళ్ళకి ఇవ్వడం వల్ల, ఎక్కడో ఉన్నటువంటి చంద్రాయణగుట్ట వాళ్ళకి ఇవ్వడం వల్ల, వాళ్ళు అక్కడ పండ్లు అమ్ముకొని బతికేవాళ్ళు, కూరగాయలు అమ్ముకొని బతికేవాళ్ళు, 4 ఇళ్లలో పని చేసుకొని బతికేవాళ్ళు. వాళ్ళు అక్కడికి పోవాలంటే వీళ్ళ ఉపాధి పోతుంది మేడం. అందువల్ల నా సూచన ఏంటంటే, మొన్న అక్బరుద్దీన్ ఓవైసీ గారు కూడా ఈ సూచన చేశారు. ఏ నియోజకవర్గంలో ఉన్నటువంటి పేదలకి ఆ నియోజకవర్గంలోనే తప్పకుండా డబుల్ బెడ్రూమ్ వాళ్ళ సొంత జాగలలో కానీ లేదా ల్యాండ్ అక్వైర్ చేశాను ఇవ్వాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నెంబర్ 1. రెండవది ఏంటంటే, ఈ పేదలకి ఇల్లు అనగానే ఇంత కాస్ట్లీ ల్యాండ్ ఇస్తామా అని చెప్పి మనకు ఎందుకో మెంటల్గా బ్లాక్ ఉంటుంది. పేదలకు ఇల్లు కట్టించేటప్పుడు ఎట్లన్నా మన అపార్ట్మెంట్స్ కట్టిస్తాం కాబట్టి, మంచి విలువైన ల్యాండ్స్ పేదలకు ఇవ్వడం నష్టం కాదు కాబట్టి, ప్రభుత్వ పరంగా ఎక్కడ విలువైన భూములున్నా లేదా అక్వైర్ చేసైనా ఇవ్వాలి తప్ప బయటికి పంపొద్దని చెప్పి ఒక సూచన చేస్తున్నాం. దీంట్లో మేము ప్రాక్టికల్ చూసింది ఏంటంటే, ఇవాళ మేము చూస్తున్నాం మొత్తం కట్టిన వాటిని సగం కూడా డిస్ట్రిబ్యూషన్ కాలేదు. మీకు తెలుసు, 3 ఏళ్ళు అవుతుంది అవంతా చర్చ చూసింటాం. ఇవాళ వాళ్ళు పాప సండే వస్తుంది తప్ప వాళ్ళు అక్కడ ఎవరు ఉండలేరు. అంటే ఎడారిలో ఉన్నట్టున్నారు మేడం. వాళ్ళకు ఒక వ్యవసాయ పనులకు పోవడానికి లేదు. ఎప్పుడన్నా డీసీఎంలు వచ్చి ఎక్కించుకొని పోతే పని తప్ప వాళ్లకు రెగ్యులర్ పని అయితే లేదు కాబట్టి ఆ పేదలకి 100% ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కట్టియాలని చెప్పి నేను సూచన చేస్తాను. రెండవది ఏంటంటే, ఈ ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు మీరు ఒకసారి విజిట్, మీకు అనుభవం ఉంది, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ అనుభవం ఉంది. కొన్నిటికి రోడ్లు లేవు, కొన్నిటికి లైటింగ్ లేదు, కొన్నిటికి వాటర్ కనెక్షన్ అయితే అసలు లేదు, డ్రైనేజ్ కనెక్షన్ లేదు, కరెంటు సప్లై లేదు. వాళ్ళకు రూరల్ ఏరియాలో 5 కిలోమీటర్లు మెయిన్ రోడ్ నుంచి వెళ్ళిపోతున్నప్పుడు రాత్రిపూట పోవాలంటే లైట్లు లేవు. ఎక్కడెక్కడైతే కట్టిన వాటిని కొన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కట్టినాం కాబట్టి, ఆ ఇచ్చిన ఇళ్లలో ఉండడానికి కావాల్సిన ఫెసిలిటీస్ ఏవైతున్నాయో తక్షణం అది చేసే ప్రయత్నం చేయండి. లేకపోతే ఇన్ని వేల కోట్ల రూపాయలు పెట్టి కూడా నిరర్ధకంగా ఉండేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి నేను ఈ కాంప్లెక్స్ ఆ కాంప్లెక్స్ అని చెప్పలేను. ఎందుకంటే మా దగ్గర కూడా హైయెస్ట్ ఎక్కువ ఉండేది మా దగ్గరనే ఉండేది, మేడ్చల్ జిల్లాలో ఉన్నాయి. కాబట్టి మీరు దయచేసి దాని మీద ఒక కమిటీ వేసి, ఎందుకంటే కన్నన్ గారు కూడా కొంచెం ప్రొయాక్టివ్ ఉన్న ఆఫీసరే కాబట్టి కొంచెం ఆ పని చేయాలని చెప్పి దీనికి ఒక కమిటీ వేసి చేయాలని చెప్పి సూచన చేస్తున్నాం. రెండవది మేడం, ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థలో మీకు తెలుసు చాలా ఇంపార్టెంట్ డ్రైనేజ్ వ్యవస్థ. అదేమో వాళ్ళు చూస్తారు, జలమండలి వాళ్ళు చూస్తారు, కోఆర్డినేషన్ చక్కగా లేదు. నేను కొన్ని స్పెసిఫిక్గా చెప్పినాను. నేను ముఖ్యమంత్రి గారు కూడా ఒకటి రాసిన. ఇవాళ మీకు తెలుసు 1/3 పాపులేషన్ తెలంగాణ మీరు రూల్ చేస్తున్నారు. ఇవాళ మీది ఎంత ఎఫెక్టివ్గా ఉంటే ఇది అంత ఎఫెక్ట్. ఇది గ్లోబల్ సిటీ, ఇది వైబ్రెంట్ సిటీ, చాలా గొప్పగా దూసుకుపోతున్న సిటీ అని మనం ఇది అంటున్నాము. ఇలా హైటెక్ సిటీ పోతేనేమో న్యూయార్క్ లాగా ఉంటుంది మేడం. ఇక్కడ మా అడ్డగుట్టకు పోయినా, లేకపోతే ఇక బాలాజీ నగర్ పోయినా, జవాన్ నగర్ పోయినా ఎట్లా ఉంటుందో, మా వీరన్న గుట్టకు పోయినా, ఎక్కడ పోయినా కూడా ఎంత వెక్కిరిస్తా అంటే ఎంత వ్యత్యాసం ఉందో మనకు అర్థం కావాలి. నేను అంటున్నా, నిజంగా ప్రభుత్వాలు కావచ్చు, ఇవాళ మీది కావచ్చు, మీ చూపంతా కూడా ఆ పేదల అడ్డాల వైపు ఉండాలంటున్నాను. ఆ పేదల అడ్డాల వైపు ఉండాలి. వాళ్ళు నోరు లేని వాళ్ళు రారు వాళ్ళు ఇక్కడికి. దయచేసి ఇక్కడ అంటే 60-70% ఆదాయాన్ని ఇచ్చే హైదరాబాద్, ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బు మనం రేషియో ప్రకారంగా మీరు చూడండి, మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఎంత ఖర్చు పెడుతున్నాం, హైదరాబాద్ ఎంత ఖర్చు పెడుతున్నాం చూసి కొంచెం ఆ వ్యత్యాసాలు లేకుండా, ఆర్తనాదాలు లేకుండా, బాధలు లేకుండా చేయాలని చెప్పి నేను కోరుతాను. ఇప్పుడు మీరు చిన్నప్పటి నుంచి టౌన్లో ఉన్నారు, నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే చదువుకున్న కాబట్టి నేను ఇలా వనస్థలిపురం ఉంది. వనస్థలిపురం ఒకప్పుడు చిన్న కాలనీలు, మీకు ఇవన్నీ చిన్న ఇల్లు ఉండేది, 2 బెడ్రూమ్లు చిన్న ఇల్లు ఉండేది. ఇవాళ ఆ 200 గజాలలో, ఆ 300 గజాలలో 4 అంతస్తులు 5 అంతస్తులు. ఒకప్పుడు 10,000 జనాభా ఉండే ఏరియా ఇవాళ 1,00,000 జనాభా ఉంది. నేను మీకు ఏం సూచన చేస్తున్నా కన్నడ గారు అంటే, మీరు వేసే పైప్ లైన్లు కొత్త జాగాలన్నా, ఇప్పుడు ఎక్కడైతే కొత్తగా ఎక్స్పాండెడ్ కాలనీలు వేస్తున్నారు, ఇవాళ మీరు ఏమనుకుంటారంటే ఇవన్నీ సింగిల్ ఫ్లోర్ ఇండ్లే, వీటికి ఎంత అవుతుంది, జస్ట్ 6 ఇంచుల డయాస్ సరిపోతుంది, అట్లా వేయకండి.
ఇవి ఎన్నటికన్నా మళ్ళీ ఒకనాడు వనస్థలి పొడి లెక్క అయితే అని, ఎన్నడన్నా ఒకనాడు ఈ కూకట్పల్లి అయితే అని చెప్పి భావించుకొని మీరు పైప్ లైన్ కాస్ట్ తక్కువ, పైప్ లైన్ డిగ్ చేయడానికి ఎక్కువ అవుతుంది, మళ్ళీ సిమెంట్ రోడ్లు వేయడానికి ఎక్కువ అవుతుంది. కాబట్టి మీరు ఎక్కడైనా చూడండి, మీకు అనుభవకులు గారు చెప్తున్నా, పైప్ లైన్ వేయడానికి తక్కువ కాస్ట్, మళ్ళీ సిమెంట్ రోడ్డు పగలగొట్టేయడానికి ఎక్కువ కాస్ట్ అయ్యేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఎక్కడెక్కడైతే కొత్తగా మీరు ఎక్స్పాన్షన్ ఉన్నటువంటి కాలనీలలో కొత్త కాలనీలు వేస్తున్నారో అక్కడ మాత్రం మీరు ఒక 20 ఏళ్ళకు 30 ఏళ్ళ సరిపడా పైపులు అన్ని సేమ్ అయితే ఒక పైపుల కాస్ట్ ఎక్కువ అవుతుంది. కాబట్టి పైపులు కొంత పెద్ద డయా వేసే ప్రయత్నం చేయండి. లేకపోతే 2 ఏళ్ళకే 3 ఏళ్ళకే మొత్తం పొంగుతున్నాయి, మొత్తం బ్లాక్ అయిపోతున్నాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. కాబట్టి ఆ కేర్ తీసుకోవాలని చెప్పి నేను అధికారులకు చెప్తా ఉన్నాను. రెండవది దాంట్లో కూడా మేడం, ఇవాళ మీకు తెలుసు దీంట్లో హెచ్ఎండబ్ల్యూ ఒక 30% 40% స్ట్రాంగ్ వాటర్ డ్రైన్లు లేకపోవడం వల్ల మళ్ళీ మీరు దీనికే కలుపుతున్నారు. కలపడం వల్ల ఏమైపోతుంది, దాని మీద మీకు అవి ఉంటాయి కదా మీ ఎస్టీపీలు, ఆ ఎస్టీపీల మీద లోటు పడి అవి పనిచేస్తలేవు, డిఫంక్ అయిపోతున్నాయి. కాబట్టి మీరు ఎక్కడెక్కడైతే ఇంకా ఈ యూజీడీ లైన్లు కానీ ఈ స్ట్రాంగ్ వాటర్ లైన్ కానీ కనెక్షన్స్ ఉన్నాయి, వాటిని విడదీసే ప్రయత్నం చేయండి. దయచేసి విడదీసే ప్రయత్నం చేస్తే మీకు ఎస్టీపీలు పనిచేస్తాయి. నేను స్వయంగా చూసిన ఎస్టీపీలు ఎక్కడ పనిచేస్తలేవు చక్కగా. ఎస్టీపీలు పనిచేయకపోతే ఏమైందో మీరు చూస్తూ ఉంటారు. దయచేసి ఆ కేర్ తీసుకోండి. మూడో సూచన ఏంటంటే ఇలా డ్రింకింగ్ వాటర్ సేమ్ థింగ్. మీరు 30 ఇప్పుడు హ్యాబిట్స్ ఉన్నది, మీరు 30 అంతస్తులు ఇస్తున్నారు, అక్కడ వేసే పైపులు అయితే వాటర్ కనెక్షన్ మీకు సేమ్ ఉంటుంది. ఎంత ప్రాబ్లం వస్తే మీరు ఒకసారి చూడచ్చు. పర్మిషన్లు ఇచ్చేటప్పుడు ఆలోచించుకొని ఇవ్వాలి. రెండవది, ఒకవేళ ఇస్తే కనుక వాడికి ప్రత్యామ్నాయ డ్రైనేజ్ పైపులను కానీ ప్రత్యామ్నాయ డ్రింకింగ్ వాటర్ కనుక ఇవ్వకపోతే పాత కనెక్షన్లకు ప్రెషర్ రాక ఈ కొత్త కట్టిన వాళ్ళు, ఈ డబ్బులు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, మేనేజ్ చేసుకొని ఎక్కువ డయా పైపులు వేసుకునే ఆస్కారం ఉండదు, వాళ్ళు పైరేజ్ చేసుకునే ఆస్కారం ఉంది. కాబట్టి సామాన్య బస్తీలలో ఉండే జనానికి నల్లా నీళ్ళు ప్రెషర్తో రాకపోతే ఇబ్బంది పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి అల్టిమేట్ విక్టిమైజ్ అయ్యేది పేదవాళ్ళు. కాబట్టి ఇగో ఈ నీళ్ల పైప్ లైన్ విషయంలో కొంత మీరు జాగ్రత్త తీసుకోమని చెప్పి నేను మూడో సూచన చేస్తున్నా. నాలుగో సూచన ఏంటంటే, ఇవాళ మొన్న కన్నడ గారు చెప్పిండ్రు 80% పూటికలు అయిపోయినాయని చెప్తున్నారు. నిరంతరంగా నేను మొన్న పోయి చూసి ఒక ఫోటో కూడా పంపించిన, మీరు స్ట్రాంగ్ వాటర్ డ్రైన్స్ అలానే మనం ఈ డ్రైన్ కూడా పోతా ఉంది, అది డంపింగ్ యార్డ్ లెక్క మారిపోయింది. మీకు అనేక దిక్కులు అవి ఎట్లా ఉన్నాయి. మీరు ఒక 4-5 మంచి పనులు చేసిండ్రు. ఏంటిది, పిల్లలు పడకుండాను పెద్దవాళ్ళు పడకుండాను మీరు లింక్ జాయిలు వేసిండ్రు. అప్పుడప్పుడు పొంగినప్పుడు ఏమవుతుందంటే ఈ లింక్ జాయిలలో మొత్తం చెత్త అంతా పేరుకపోయి మొత్తం వాటర్ బ్లాక్ అయిపోయి వెనుకకు దాన్ని కాలనీ. నేను ఒక్కటేమంటున్నా అంటే, మన జిహెచ్ఎంసీ ఖర్చు పెట్టే డబ్బు ప్రికాషన్ మేలో 100 కోట్లు అయితే, వరదలు వస్తే మునిగిపోయేటువంటి ఆస్తి 1000 కోట్లు ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క ఇల్లు ఒకసారి మునిగిపోతే మీరు ఎవరైనా గుర్తుపెట్టుకోండి, పెద్దలు మునిగిపోరు ఎప్పుడైనా బాగా గుర్తుపెట్టుకోండి. ఎవరు కింద లో లెవెల్ కట్టుకుని ఉంటారు, బస్తీలు పేదవాళ్ళ అడ్డాలకే నీళ్ళు వచ్చే ఆస్కారం ఉంటుంది. ఒక్కసారి వాళ్ళ ఇల్లు మునిగిపోతే 1 సంవత్సరం దాకా మళ్ళీ వాళ్ళు కూలి చేసినా కూడా అది బాగుపడే ఆస్కారం లేదు. కాబట్టి ఇలా ప్రజల ఆస్తులు ఎంత పోతున్నాయి, ఎంత లాస్ అవుతుందని మీరు ఎప్పుడు అసెస్మెంట్ చేయరు. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు ఒకటి దానికి క్యారింగ్ కెపాసిటీ అయినటువంటి డ్రైన్లు అసెస్ చేయండి, వాడి ప్రత్యామ్నాయం చేయండి. మీరు కూకట్పైకి మీ కుత్బుల్లాపూర్ ఉంది, మేయర్ గారు, కుత్బుల్లాపూర్ ఉంది. ఎంత దారుణం అంటే, వరదల్లా అని సందర్భం లేదు. మీరు రోజు వార్తలు వింటూనే ఉంటారు. బంజారాస్గా ప్రాబ్లం లేదు, ఎందుకంటే అది ఎత్తుపాలంటే కూడా ఎవరికే అంటే ఇగో ఈ లోన్ లెవెల్లో వచ్చే ఆస్కారం ఉంటుంది. కాబట్టి నేను మీకు సూచన చేస్తా ఉన్నా, డ్రైనేజ్ విషయంలో ముఖ్యమంత్రి గారితో మేయర్ గారు మీరు మాట్లాడి, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కూడా మల్కాయిరికి ఒకసారి పార్లమెంట్కు రిప్రజెంట్ చేసి ఉన్నాడు. కాబట్టి నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే, ఈ కాలంలో కూడా ఉందా అంటారు. మౌలాలి చెప్పిన, నేను మౌలాలి ఉన్న మా రాజ్యలక్ష్మి గారి మధ్యలో ఒక డ్రైన్ ఉంటుంది. అది ఎప్పుడు పొంగుతూనే ఉంటుంది. మేడం, ఆ ఇంటికి కార్లు పోవు, ఆ ఇంటికి స్కూటర్లు పోవు, ఆ ఇల్లు చుట్టూ సందు లేకుండా కాంపౌండ్ వాళ్ళు కడతారు. ఆ కాంపౌండ్ వాళ్ళ హైట్ 6 ఫీట్లు 7 ఫీట్లు ఉంటుంది. వాటికి ఒక 4-5-6 మెట్లెక్కి గొడవ దిగాలి, మళ్ళీ 5-6 మెట్లెక్కి బయటికి పోవాలి. నేను దీన్ దయాల్ నేను పోయి చూసిన, ఏంటిది అంటే, సార్ మాది ఎప్పుడైనా ప్రతి సంవత్సరం వరదలు వచ్చే ప్రాంతం ఇది, అందుకనే మేము చుట్టూ కాంపౌండ్ వాళ్ళు పెట్టుకున్నాం. మాకు ఇక స్కూటర్లు లోపలికి పోవు, కార్లు పోయే ప్రసక్తి లేదు, బాట లేదు. అసలు మనకు అందరికీ లెక్క గేట్లు ఉన్నట్టుగా లేవు, అక్కడ మెట్లెక్కి పోవాలి. మరి ఏంది దీని పరిష్కారం అంటే లేదు. మేము మొత్తం కాలువలు తిరిగి దిగి ఏదో కొంచెం చేసినాం, కానీ ప్రత్యామ్నాయం కాదు.
ఏంటి అది? అంటే గతంలో ఏ చెరువులైతే ఉండెనో మేయర్ గారు చెరువులైతే ఉండెనో దానికి క్యారింగ్ కెపాసిటీ ఆనాడు పెద్ద పెద్ద వాగులుండేది. ఈ భూములన్నీ మెల్లమెల్లగా ఆక్రమించుకోవడం వల్ల దానికి క్యారింగ్ కెపాసిటీ పెరిగిపోయింది. వాటర్ స్ప్రెడ్ ఏరియా ఈజ్ సేమ్. వర్షం పడ్డప్పుడు ఎంత ఏరియా నుంచి అయితే వాటర్ రావనో అవన్నీ వస్తూనే ఉంటాయి కాబట్టి దగ్గట్టుగా లేకపోవడం వల్ల వచ్చే సమస్య ఎక్కడైతే మీరు ఐడెంటిఫై చేస్తారో దానికి అక్కడ మనకిప్పుడు స్ట్రాటజిక్ నాలెడ్జ్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ పెట్టింది మీరు. మీరు బ్రహ్మాండంగా ఉంది కాదనట్లేదు. దాన్ని ఏం చేయండి కొంచెం పైనుంచి ట్యాప్ చేసి ఇంకో డైవర్షన్ చేయండి రోడ్లకి. ఇప్పుడు కొత్తగా ఇండ్లను తవ్వుడుగా అంటే డిస్టర్బ్ చేసి కానీ చేయకుండా రోడ్లన్నీ ఉన్నాయి కాబట్టి దయచేసి ఆ పని తప్పకుండా మీరు చేయమని చెప్పి మీకు మూడో సూచన చేస్తా ఉన్నా మేడం. నాలుగవది ఇప్పుడు మన పార్కులలో మీరు ఈ ఎక్విప్మెంట్ అంతా పెడుతున్నారు. కొంచెం నేనేమంటున్నా క్వాలిటీ లేని దానికి మధ్య ఇంకో 10% తేడా ఉంటుంది కావచ్చు. మనం శాంక్షన్ చేసినప్పుడు ఉండే శ్రద్ధ అది పెట్టేటప్పుడు చూసుకుంటోళ్ళు లేరు. 4 నెలలకే 3 నెలలకే పోతా ఉన్నాయి. 5 లక్షలు 10 లక్షల రూపాయలు పెడుతున్నాం కాబట్టి నేనేమంటున్నా కొంత క్వాలిటీ ఇన్సూర్ చేసి ఏర్పాటు చేయండి. పెట్టినాం 4 రోజులకే మళ్ళీ ఖరాబ్ అయిపోతే కష్టమయ్యేటువంటి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్ చేసే ప్రయత్నం చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. పార్కులు కూడా ఇప్పుడు ఇప్పటికైనా సరే మీకు తెలుసు కాంక్రీట్ జంగల్ అయిపోయింది బిడ్డ, టెంపరేచర్ పెరుగుతుంది బిడ్డ, ఇవన్నీ అంటున్నాం మనం. నేను అంటున్నా ఇప్పటికైనా ఉన్న పార్కులు ఏవైతున్నాయో మీరు ఎందుకో నిశ్చేష్టులై ఉన్నారు, ఆక్రమించుకుంటూ పోతూనే ఉన్నారు. నేను స్వయంగా చూసిన కొన్ని వందల పార్కులు కనుమరుగైపోయినాయి. ఇప్పటికైనా ఉన్న వాటిని అధికారులు ప్రొయాక్టివ్‌గా ఉండి వాటిని చేసుకొని కొంత వాటిని మేనేజ్ చేసే ప్రయత్నం చేయండి. గుళ్ళపేట ఉన్న భూములను కూడా కూలగొట్టే ప్రయత్నం చేస్తున్నారు అక్కడక్కడ. ఆ గుళ్ళ కోసం ఉంటది. ఏమైతది ప్రైవేట్ వ్యక్తులు కాదు కదా! గుళ్ళ కోసం గానీ, ఇంకా స్పిరిచువల్ దానికోసం గానీ అవి ఉండనియండి. ఎందుకంటే వాటి డిస్టర్బ్ చేస్తే ఎప్పుడైనా పేదోళ్ళు ఎవడైనా పెళ్లి చేసుకోవడానికో, లేకపోతే ఎప్పుడైనా ఆపదొచ్చినప్పుడు ఉండడానికో అక్కడికొచ్చే ఆస్కారం ఉంది కాబట్టి, మీరు ఎంత వీలైతే అంత. నేను మొన్న ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మేడం. కూకట్పల్లిలో ఒక గుడి ఉంది. గుడికి 500 గజాల జాగా ఉంది. దాని పక్క పొంటి ఒక 200 గజాల జాగా ఉంది. వాళ్ళు ఏం కోరిండంటే ఈ 200 జాగాలు కూడా మాకియ్యమని. ఆ 200 జాగాలో ఒక రేకుల షెడ్ వేసుకుంటే టెంపులోళ్ళు దాన్ని కూలగొట్టిపోయారు. ఎవరు? ఆ సంస్థ ఎవరిదో హైడ్రా కాదు. వాళ్ళు హౌసింగ్ బోర్డోళ్ళు కావచ్చు. నేనేమంటున్నా అంటే హౌసింగ్ బోర్డ్‌తో కూడా మీరు కోఆర్డినేట్ చేసుకొని ఎక్కడెక్కడైతే ఇట్లాంటి భూములు ఉన్నాయో కనీసం ఎక్కడ మనకి ఏం లేకుండా పోయింది. మీరు కూకట్పల్లి ఒకసారి పోయి చూడండి. అసలు సైకిల్ కూడా పోని పరిస్థితి ఉన్నది. కాబట్టి దయచేసి అట్లాంటి గుళ్ళకు పక్కపండుండే భూములు గానీ, పార్కులకు పక్కపండుండే భూములు గానీ, డిజిగ్నేటెడ్ ఈ పార్కుల ల్యాండ్ గానీ కాపాడమని చెప్పి మిమ్మల్ని కోరుతున్నా.